ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు మరింత దారుణంగా ఉంది. వరుసగా 4 మ్యాచ్ల్లోనూ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. కనీసం తాజాగా లక్నోలోని ఎకైనా క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనైనా రాణిస్తాడు అనుకుంటే మళ్లీ అదే తంతు కొనసాగించాడు. 6 బంతులను ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు రిషబ్ పంత్. దీంతో పంత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులంతా పంత్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గ్యాప్ లేకుండా మీమ్స్ రూపంలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. పాపం లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా పరిస్థితి ఏంటో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధరకు రిషబ్ పంత్ను దక్కించుకొని మరీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది లక్నో యాజమాన్యం. అయితే అతడు మాత్రం ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా రెండింటిలోనూ తేలిపోయాడు. ఈ సీజన్లో 27 కోట్ల పంత్ 4 మ్యాచ్ల్లో చేసిన మొత్తం పరుగులు 19 మాత్రమే. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతడు ఆ తర్వాత మ్యాచ్లో 15-2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక లక్నో తదుపరి మ్యాచ్ ఈ నెల 8న కేకేఆర్తో ఆడనుంది. కనీసం ఆ మ్యాచ్లోనైనా పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడా లేదా అనేది చూడాలి.